ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవం మార్చి 12న జరగబోతోంది. నాటు నాటు సాంగ్కి ఒరిజినల్ సోల్ సాంగ్గా ఆస్కార్ నామినేషన్ దక్కిన విషయం తెలిసిందే. అంతేకాదు రీసెంట్గా ఈ పాటకి మరో గౌరవం దక్కింది. 95వ ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవ వేదికపై లైవ్ ప్రోగ్రాం ఇవ్వాల్సిందిగా ఆహ్వానం అందుకుంది నాటు నాటు సాంగ్ టీం. రచయిత చంద్రబోస్, స్వరకర్త కీరవాణి ఆహ్వానం అందుకున్నారని తెలుస్తోంది. ఇప్పుడు మరో వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. బెస్ట్ యాక్టర్ కేటగిరీలో ఎన్టీఆర్ ఆస్కార్ అవార్డు గెలవబోతున్నాడని చెప్తున్నారు ఫ్యాన్స్. అందుకు ప్రఖ్యాత హాలీవుడ్ మూవీ 300 గెరార్డ్ బట్లర్ ని ఉదహరిస్తున్నారు. క్లాసిక్ వార్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కింది 300 చిత్రం. 300 మంది యోధులతో శత్రు సైన్యంపైకి దూసుకువెళ్లిన వీరాది వీరుడు స్పార్టా రాజు లియోనిడాస్ గా గెరార్డ్ బట్లర్ అద్భుతంగా నటించాడు. 2007లో రిలీజ్ అయిన ఈ చిత్రం ఆస్కార్ అవార్డుల్ని కొల్లగొట్టింది. బెస్ట్ యాక్టర్ గా గెరార్డ్ బట్లర్ ఆస్కార్ గెలిచాడు. రూపంలోనూ యాక్టింగ్ టాలెంట్లోనూ గెరార్డ్ బట్లర్ ని పోలిన నటుడిగా ఎన్టీఆర్ ని అభివర్ణిస్తున్నారు ఫ్యాన్స్. RRR చిత్రంలో భీమ్గా గొప్ప పోరాట యోధుని పాత్రకు జీవం పోశాడు ఎన్టీఆర్. 300 లానే RRR కూడా క్లాసిక్ వార్ యాక్షన్ డ్రామా. ఆనాటి గెరార్డ్ బట్లర్ లానే ఈనాడు ఎన్టీఆర్ కూడా బెస్ట్ యాక్టర్ గా ఆస్కార్ అవార్డు గెలుస్తాడంటూ ధీమాగా చెప్తున్నారు ఫ్యాన్స్.